ఒక అంతు దరి ఏమీ ఉండదు. ఉదాహరణకి ఈ రోజున్న కోరికలు మీకు 5 ఏళ్ల క్రితం ఉండవు. టెక్నాలజీ పెరిగి కొలది కోరికలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పూర్వం మెయిల్ ఉండేది. ఆ మెయిల్ ఉన్నప్పుడు ఉత్తరం 4 రోజులకు వస్తే సంతోషించేవాళ్ళం. కానీ మీ ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ మెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిల్ మీకు అక్కడ వాడు మెయిల్ ఇస్తే వెంటనే వస్తుంది, ఇమీడియట్గా వస్తుంది. కానీ అది ఓపెన్ అవటంలో 2 నిమిషాలు ఆలస్యం అయితే చికాకు పడతాం. వాడు వేసిన మెయిల్ వారం రోజులకు వస్తే సంతోషించే స్థితి నుంచి 2 minutes ఆలస్యం అయితే చికాకు పడే స్థితికి మనం చేరుకున్నాం. కాబట్టి ఈ మెయిల్ తొందరగా ఓపెన్ కావటం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిస్టమ్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే అదొక కామన. అసలు ఇలాంటి కామన ఒకటి ఉంటుందని 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఊహించారండి. ఒకళ్ళు అన్నారు, ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ వచ్చిన తర్వాత ది ఎర్లియర్ పీపుల్ మిస్డ్ ది ఎలక్ట్రానిక్ మెయిల్ వాట్ వీ హ్యావ్ అని అన్నారు. అంటే నేను అన్నాను అది కరెక్ట్ కాదని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మిస్ కాలేదు. ఎందుకు మిస్ కాలేదో తెలుసిన? వాళ్ళకి అది ఒకటి ఉన్నట్టు తెలియదు. ఉన్నట్టు తెలియాలి కదండి మిస్ అవ్వాలంటే. అటువంటి భోగం ఒకటి ఉంది, అది మనకు కావాలి, అది లేకపోతే మన జీవితం వ్యర్థం అని వీడు అనుకోవాలి, అప్పుడు మిస్ అవుతుంది. అలాంటిది ఒకటి ఉందని తెలియకపోతే మిస్ అయ్యే ప్రసక్తే లేదు. దే నెవర్ మిస్డ్ ఎలక్ట్రానిక్ మెయిల్, వెరస్ వీ మిస్ ఎలక్ట్రానిక్ మెయిల్ బికాజ్ వీ నో వాట్ ఇట్ ఈస్. సో ఈ విధంగా రోజులు గడిచి కొద్దీ కొత్త కొత్త సంగతులు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. ఆ కోరికలు కూడా ఎలాంటి కోరికలు అంటే, ఇప్పుడు వేసా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇప్పుడు ఆ అన్నమయ్య కీర్తనలలో మీకు వీసా కోరిక గురించి ప్రస్తావన ఉంటుందా? అసలు ఏ కోరిక ప్రస్తావన చేయరు ఆయన. ఒకవేళ అలాగంటే ఏదైనా స్థల పురాణాలు రాశారనుకోండి, మీ కోరికలన్నీ తీరుతాయి అంటాడు. మీకు వీసా వస్తుందని ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ కాలంలో ఆ కోరికలు లేవు. మహాభారత కాలంలో విష్ణు సహస్రనామం ఉంది, మహాభారత కాలం నాటిది. అది చదివితే ఇగో ఈ కోరుకుంటే నీకు సంతానం కావాలంటే సంతానం దొరుకుతుంది, నీకు డబ్బు కావాలంటే డబ్బు దొరుకుతుంది అని ఉంటుంది. అంతేగాని నీకు వీసా కావాలంటే వీసా దొరుకుతుంది అని ఉండదు. ఇది విష్ణు సహస్రనామంలో ఉండదు. ఈవేళ ఆ విష్ణు సహస్రనామం మీద ఎవడైనా వ్యాఖ్యానం రాశాడు అనుకోండి, వాడు అలా రాసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అలా రాస్తున్నారు కూడా. అలా రాయబట్టే వీసా వెంకటేశ్వర స్వామి వచ్చాడు. మీకు వీసాలు కావలిస్తే వీసాలు దొరుకుతాయి అని. కాబట్టి ఈ కోరికలు కొత్త 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 కోరికలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అనంతాని ఫలాని, ఫలములు అనంతములు. కర్మలు అనంతాలు కావు, కర్మలు అసంఖ్యాకంగా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఫలములు మాత్రం అనంతములు. ఇప్పుడు నా అపేక్ష్యంతే చేత్, అవి ఏమి నీవు కోరకూడదు. సరే కోరడం మానేసామనుకో, కోరడం మానేస్తే ఇంకా కర్మల్ని చేయాలా అక్కర్లేదా? చెయ్యాలి. అనుష్ఠీయంతే, కర్మల్ని చేయమంటున్నావు కదా. కర్మలు మానేస్తానంటే కర్మ ఫలాన్ని కోరద్దన్నాడే కానీ కర్మల్ని మానేయమనలేదు. పైగా స్వధర్మాన్ని ఇచ్చేయమంటున్నావు. ఇంకెందుకోసం చేయాలండి? ఈ అనంతములైన ఫలములను వదిలిపెట్టేసి మాకు వద్దు అని అనుకోవాలి, వాటిని ఆకాంక్షించకూడదు. ఇంకెందుకోసం చేయాలి? ఈశ్వరాయ అనుష్ఠీయంతే. నీవు చేసే కొద్దో గొప్ప కర్మలు స్వధర్మం అని ఎప్పుడైతే అన్నావో, ఆ కర్మలని ఈశ్వరుని కోసమే అనుష్ఠించే పక్షంలో కిమర్థం కానీ ఈశ్వరాయ అనుష్ఠీయంతే. ఎందుకోసం అనుష్ఠించాలి అంటే, మనం ఈ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తే ఈశ్వరుడికి ఉపయోగం ఉంటుంది, అందుకోసం అనుష్ఠించు అంటే పోనీ అదైనా పర్వాలేదు. అది అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనం చేసే కర్మ వల్ల ఈశ్వరుడికి ఉపకారం ఉంటే ఆయన ఈశ్వరుడే కాకుండా పోతాడు. ఇంకా ఈశ్వరుడు ఏమిటండి? ఇంకో ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. ఇంకప్పుడు భగవానుడు అనడానికి వీలుండదు. భగ అంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్న, ఆయన ఇంకా భగవానుడు అనడానికి వీల్లేదు. గభవానుడు ఏదో అనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకే లోటు వచ్చేసింది. మనం కర్మ చేయకపోతేనే కానీ ఆయనకి లేదు, నష్టం వచ్చేసింది. కాబట్టి అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుని కోసం చేస్తున్నాము అంటే ఈశ్వరుని ఉపకారం కాదు. పోనీ నా ఉపకారం నో,
నువ్వు ఫలాన్ని అపేక్షించకూడదు, నా ఉపకారము కాదు, ఇంకెందుకు ఈ కర్మలన్నీ చేయడం అంటే అలా కాదు. నీవు చిన్న కామ్యకర్మ యొక్క చిన్న ఫలాన్ని నీవు సాక్రిఫైస్ చేయి, నీకు అనంత ఫలము వస్తుంది అని చెప్పలేదు. అంతేగాని ఏమీ లేకుండా గాలిలో అలా నిలబడతావు, ఇటు ఇది ఏ ఫలము ఉండదు, అటు ఈశ్వరుడికి ఉపకారం లేదు, ఇటు నాకు ఉపకారం లేదు, ఇంకెందుకు ఈ కర్మలను చేయడం అని నువ్వు అలా అనుకోద్దు. నువ్వు నిష్కామంగా కర్మలను చేస్తే నీకు అనంత ఫలం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కామ్యకర్మలు చేయొద్దన్నారు, కామ్యాలని కామనల్ని విడిచిపెట్టమన్నారు. అంటే అర్థం ఏంటి? కామనలన్నీ ఫైనైట్ ఉంటాయి, చిన్న చిన్న కామనలు ఉంటాయి. మనుషులు కోరికలు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి. ఏం కోరుతారో కోరండి. డబ్బు గురించి ఒక కోరిక కోరండి, ఎంత కావాలో మీకు డబ్బు దేవుడు వచ్చి అడిగాడు అనుకోండి, నీకు ఎంత డబ్బు కావాలని అడిగాడు అనుకోండి, ఎంత కోరతారు? ₹1 కోటి ఇవ్వమని అడుగుతారు. ఇంకా పెద్ద ఆశ ఉంటే 10 కోట్లు అడుగుతారు, 100 కోట్లు అడుగుతాడు. సపోజ్ దేవుడు వచ్చి నీకు 1,00,000 కోట్లు ఇస్తానంటే ఎక్కడ పెట్టుకుంటాను? 1,00,000 కోట్లు వద్దులే, 100 కోట్లు ఇచ్చి ఆపేయమని చెప్తాం. కాబట్టి కోరికలకు కూడా ఒక హద్దు అనేది ఉంది. ఎనీవే, సో ఈశ్వరుని ఇప్పుడు కాబట్టి నీవు నిష్కామ కర్మ చేయమన్నప్పుడు యు ఆర్ ఆస్క్డ్ టు సాక్రిఫైస్ ద ఫైనైట్. అల్పమును నీవు పరిత్యాగం చేయి. కామనా పరిత్యాగం చేయమంటే అల్పమును పరిత్యాగం చేయమనే చెప్తున్నారు. ఎందుకు అల్పమును పరిత్యాగం చేయమంటున్నారంటే నీకు అనంతమైన తత్వము దొరుకుతుంది. యు సాక్రిఫైస్ ది ఫైనైట్ టు గెయిన్ ద ఇన్ఫినిట్. యు పే ది ప్రైస్ ఆఫ్ ది ఫైనైట్ ఫర్ గెయినింగ్ ద ఇన్ఫినిట్. అది ప్రిన్సిపల్, అది ఇక్కడ చెప్తుంది. ఉచ్యతే శృణు. ఇటువంటి సందేహం నీకేమైనా ఉంటే దానికి సమాధానం చెప్తున్నాము, విను. సందేహం ఏమిటి? కర్మల ఏ ఫలాన్ని మేము కోరద్దన్నాం, ఈశ్వరుడి కోసమే చేయమన్నాం. ఆ ఫలం మేము కోరకూడదు, ఈశ్వరుడికి దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకు ఈ కర్మలు చేయడం అని ఆ రకమైన ఒక శంకకి సమాధానంగా చెప్తున్నాం, విను. ఏమిటంటే దృష్టాంతం ముందు యావాన్ ఉదపానే అర్థ. ఉదపానము అంటే నుయ్యి తీసుకోండి, వాటర్ రిసోర్స్. ఇప్పుడు ఇక్కడ దృష్టాంతం ఎలా ఉంటుందంటే మీకు నేను ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేయగలరు? తాగగలరు, కానీ మొహం కడుక్కుందుకు చాలా ఎండలో వస్తే గ్లాసు నీళ్ళు ఇస్తే అర్థం ఏంటి? తాగి కూర్చోమని అర్థం. మీకేమనిపిస్తుంది? ముఖం కడుక్కొని తాగాలనిపిస్తుంది. అప్పుడు గ్లాసులో ఇస్తే చాలదు. గ్లాసులో ఇస్తే దేనికి ఉపయోగపడుతుంది? తాగడానికి ఉపయోగపడుతుంది, ఒకటే పర్పస్. సపోజ్ చెంబులో ఇచ్చాననుకోండి, అప్పుడు ముఖం కడుక్కోవచ్చు, త్రాగచ్చు. కాబట్టి చెంబులో ఇచ్చినప్పుడు దాంట్లో గ్లాసు యొక్క ఫలం ఇంక్లూడెడ్, అంతకంటే అధిక ఫలం ఉంది, అవునండి. సపోజ్ బకెట్లో ఇచ్చారనుకోండి, స్నానం చేసి తాగచ్చు. ఇప్పుడు ఈ బకెట్లో ఇచ్చిన దాంట్లో చెంబులో ఇచ్చిన దాని ఫలం దాంట్లో ఇంక్లూడెడ్, గ్లాస్లో ఇచ్చిన దాని ఫలం ఇంక్లూడెడ్. సపోజ్ నుయ్యి ఇచ్చాను అనుకోండి, నుయ్యి ఇచ్చాను అనుకోండి, అప్పుడు బట్టలు ఉతుక్కుని స్నానం చేసి ముఖం కడుక్కోవడం ఇంక్లూడెడ్, దాహం తాగచ్చు. అంటే అంతకు ముందు 3 ఫలాలు నూతిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి, అండ్ 1 more. అలా అర్థం చేసుకోవాలి. ఇట్ ఇన్క్లూడ్స్ ది వన్ విచ్ యూ లెఫ్ట్. అంతేగాని అయ్యో నుయ్యి ఇచ్చారు తాగడానికి లేదని అంటారండి, అనరు. ఎందుకంటే నుయ్యి ఇస్తే తాగడానికి ఉంది, అయ్యో నుయ్యి ఇచ్చారు తాగడానికి లేదు, తాగడానికి ఉంది, స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఉంది, కానీ స్నానం చేయడానికి లేదు అని అంటారా? అంటారు. కానీ నుయ్యి ఇచ్చారనుకోండి, ఈత కొట్టడానికి ఉండదు, అవునండి. చెరువు ఇచ్చాము, ఇప్పుడు ఈత కొట్టవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం, దాహం తాగడం అన్నీ ఇంక్లూడెడ్. అంటే ఆ రకంగా మీరు అర్థం చేసుకోండి. దృష్టాంతం. చెరువులో నీళ్లు తాగితే ఏదో ఉంటుంది అలాగొద్దు, దృష్టాంతం అంతే. ఆ నీళ్ళు తాగొచ్చు అంటే ఏదో రకంగా తాగచ్చు, ఏమంటే. కానీ నౌకా విహారం చేయడానికి ఉండదు. నౌకా విహారం చేస్తారు, చిన్న చెరువు ఇస్తే
ఇంకెందుకు ఇన్ని మాటలు ఎందుకు? సర్వత సంప్లుతోదకే, అంతటా వ్యాపించి ఉన్న ఉదకం మీకు ఇచ్చేసాం. అప్పుడు ఆ సర్వత సంప్లుతోదకములో మీకు ఎంత ఫలం ఉంటుంది? తావాన్, అంత ఫలం ఉంటుంది. ఎంత ఫలము? యావాన్ అర్థ ఉదపానే. అంతకు ముందు కంటే దానికంటే చిన్న చిన్న రిసోర్సెస్ వాటర్ బాడీస్ ఇచ్చినప్పుడు ఎంత ఫలం ఉందో అంత ఫలము ఆ సర్వత సంప్లుతోదకంలో ఇమిడి ఉంటుంది. అంతేకాదు అంతకంటే అధికం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, హే శ్రీకృష్ణ నాకు ఆనందమును ఇమ్ము అని అడిగారు అనుకోండి, అది ఒక కోరిక. రెండవ కోరిక, నాకు మారుతి కారు ఇమ్ము అని అడిగారు అనుకోండి. ఇవి రెండు కోరికలు. వీడు మారుతి కారు ఇమ్మని అడగడానికి వెళ్ళాడు. వెళ్తే నేను నాలాంటి పోటుగా నేను దారిలో కలిశాడు. నేను చెప్పాను, మారుతి కారు అడగద్దురా, ఆనందాన్ని ఇమ్మని అడుగు, మారుతి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగు. జ్ఞానం అంటే వీడు కంగారు పడతాడని, ఎందుకంటే జ్ఞానం అంటేనే ఆనందం, వాడికి అసంగతి తెలియదు. వాడు అనుకుంటాడు జ్ఞానం వేరే ఉంటుంది, ఆనందం వేరే ఉంటుందని. కాబట్టి ఆనందమును ఇమ్మని అడుగు అంటే వీడంటాడు, అయ్యో అలాగేలాగండి, తీరా ఆనందం ఇచ్చాడు అనుకోండి ఆయన, మరి ఈ మారుతీకార సుఖం నాకు వస్తుందో రాదు అని వీడంటే, అది ఎలా ఉందంటే సర్వత సంప్లుతోదకం ఇస్తే ఉదపానం వస్తుందో రాదు అన్నట్టుగా అజ్ఞానం తప్ప మరొకటేం కాదు. ఆయన ఆనందాన్ని కనుక నీకు ఇచ్చేస్తే దాంట్లో మారుతీకారు సుఖం దాంట్లో ఇమిడి ఉంటుంది. అలాగే ప్రైవేట్ జెట్ సుఖం కూడా ఇమిడి ఉంటుంది దాంట్లో. ఇంకా ఏదైనా ఉంటే అది కూడా ఇమిడి ఉంటుంది, మరొకటి ఉంటే అది కూడా ఇమిడి ఉంటుంది. ఇవన్నీ ఇమిడగా ఇంకా ఎక్కువ ఉంటుంది. అది వైవాక్యం. యావాన్ అర్థ అంటే ప్రయోజనం. యావాన్ ఉదపానే అర్థ తావాన్ సర్వత సంప్లుతోదకే. అదే దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికానికి రండి. దార్ష్టాంతికంలో తావాన్తో మొదలు పెట్టకూడదు. తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకుని యావాన్తో మొదలు పెట్టాలి. యావాన్ సర్వేషు వేదేషు, అన్ని వేదములు ఎన్ని కర్మలు చెప్పారో ఆ అన్ని ఫలాలు వచ్చేస్తే మీకు ఎంత ఆనందం ఉంటుందో, తావాన్ అంతటి ఆనందము విజానత బ్రాహ్మణస్య, బ్రహ్మాత్మను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానికి ఉంటుంది. ఇప్పుడు పుత్రకామేష్టి చేసాడు అనుకోండి, పుత్రుడు కలిగాడు అనుకోండి, వాడికి ఏం లభిస్తుంది? పుత్ర సుఖం లభిస్తుంది. అవునా అండి? కానీ పౌత్ర సుఖం లభించదు. మళ్ళీ పౌత్ర సుఖం లభించాలంటే పుత్రుడు పెళ్ళాడి వాడు ఇంకో పుత్రకామేష్టి చేయాలి. పుత్రకామేష్టైనా వాటెవర్. ఒకవేళ వాడికి పుత్రుడు లేకపోతే ఏం చేయాలి? పౌత్ర సుఖం కోసం ఇంకేదో చేయాలి. అలాగుంటుంది. విచిత్ర వీర్యుడికి సంతానం లేకపోతే ఆవిడ సత్యవతీదేవి అయ్యో నాకు మనవం లేదని దుఃఖిస్తూ ఉండేది. ఆవిడ మహాభారతం అంతా ఇదే కథ. నాకు సంతానం లేదు, నా కొడుక్కి సంతానం లేదు, నా మనవడికి సంతానం లేదు. ఇది మహాభారతం. రామాయణం ఎలా ఉండదు, దాని ధోరణి వేరు, దీని ధోరణి వేరు. కాబట్టి అలా కాకుండా ఆత్మజ్ఞానికైతే ఆ పుత్ర సుఖం ఏదుందో అది ఆత్మజ్ఞాని యొక్క సుఖంలో అంతర్గతమై ఉంటుంది. ఆత్మజ్ఞానికి పుత్ర సుఖం కలుగుతుంది అనకూడదు. ఆయనకి పుత్ర సుఖం ఎందుకు కలుగుతుంది? అలా కాదు, ఆయన మళ్ళీ కొడుకు పుట్టిన సుఖం కలుగుతుందని కాదు. ఈ పుత్ర సుఖం నువ్వు ఏమంటావో అది ఆయన యొక్క ఆ సుఖానుభవంలో అంతర్గతమై ఉంటుంది. అంటే ఆయనది ఇన్ఫినిట్. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఒకతను రాష్ట్రకామ, రాష్ట్రం కావాలని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవుడు కనపడ్డాడు. దేవుడు కనపడి నీకేం కావాలా అని అడిగాడు. అంటే నాకు 2 కోరికలు ఉన్నాయన్నాడు. ఓకే, చెప్పేవిటవి? ఒకటి, నాకు ఆంధ్రప్రదేశ్ అధికారం నాకు రావాలి, నెంబర్ 1. ఓకే, గ్రాంటెడ్. నీ 2వ కోరిక ఏమిటి అంటే నాకు ఓల్డ్ అధికారం కావాలి అని 2వ కోరిక. ఏమిటా కోరిక? ఫస్ట్ కోరికలో ఇంక్లూడ్ అవ్వలేదు, అది అయింది. ఆ విధంగా అలా అజ్ఞానాన్ని అర్థం. ఆ విధంగా బ్రాహ్మణస్య విజానత, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానికి వాడికి యావాన్ సర్వేషు వేదేషు తావాన్, మొత్తం వేదంలో ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయో అవన్నింట్లో అన్ని చేసేస్తే ఎంతటి సుఖం వచ్చేస్తుందో అంతటి సుఖం వచ్చి మోర్ దాన్ దాట్ అని అర్థం భాష్యం.
యథాలోకే కోపతడాగాది అనేకస్మిన్ ఉదపానే పరిచ్ఛిన్నోదకే యావాన్ యావత్ పరిమాణ స్నానపానాది అర్థ ఫలం ప్రయోజనం. అది అక్కడ వరకు. సో యథా అంటే దృష్టాంతం. యథాలోకే లోకంలో ఉన్న దృష్టాంతం చెప్తున్నారు. ఇప్పుడు ఉదపాన శబ్దానికి గ్లాసు నీళ్ళని చెప్పచ్చు, లేకపోతే నుయ్యని అర్థం చెప్పచ్చు. లిమిటెడ్ వాటర్ బాడీ అని అర్థం దానికి ఉదపాన అనే శబ్దానికి. లేకపోతే చెరువు అని కూడా చెప్పచ్చు. సో కోప తడాగాది, తడాగా అన్న తటాక అన్న ఒకటే. సో కోప తడాగాది నుయ్యి చెరువు మొదలైనటువంటి అనేకస్మిన్ ఉదపానే, ఉదపానములో అనేకం ఉన్నాయి. కానీ వీటన్నింటిలోనూ ఉన్న లక్షణం ఏమిటంటే పరిచ్ఛిన్న ఉదకే, లిమిటెడ్గా వాటర్ ఉంటుంది. గ్లాస్ అన్నా లిమిటెడే, చెంబు అన్నా లిమిటెడే, నుయ్యన్నా చెరువన్నా ఇవన్నీ లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్, వాటర్ బాడీస్. ఆ వాటర్ బాడీ వల్ల ఉండే ప్రయోజనాలు ఏవో కొన్ని ఉంటాయి, అవి ఉంటాయి. అటువంటి ఉదపానమునందు ఒక లిమిటెడ్ వాటర్ బాడీ మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని మీరు సంపాదించారనుకోండి. కొంతమంది స్విమ్మింగ్, ఒక ఆయన అమెరికా సిస్టమ్ ఇది, స్విమ్మింగ్ పూల్ కట్టాడు. ఎందుకు ఈ స్విమ్మింగ్ పూల్ వీళ్ళకి అక్కర్లేదు, దే డోంట్ నీడ్. సంవత్సరంలో 8 మాసాలు మంచు గడ్డ కట్టుకుపోయి చలి స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తారండి? ఏదో పిచ్చి అంతే. వాళ్ళు వస్తారు, ఆ బిజినెస్ పీపుల్ వచ్చి వీడిని ఓడర్ కొడతారు. వాళ్ళు ఇంటికి కూడా రారు, అలా పోస్ట్లో పంపిస్తూ ఉంటారు మెటీరియల్. ఇగో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. తర్వాత సోషల్ స్టేటస్, మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, మా ఇంట్లో లేదు, ఇలాగా. సో మొత్తానికి ఎలాగైతేనే ఈ ఫెల్ ఫర్ స్విమ్మింగ్ పూల్ కట్టాడు. ఈ స్విమ్మింగ్ పూల్ కడితే దీనికి నెలకి మెయింటెనెన్స్ $500. దాన్ని మెయింటైన్ చేయాలి. అందులో అమెరికా ఇక్కడ మెయింటెనెన్స్లా కాదు, అక్కడ దాంట్లో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండకూడదు. అంత పూల్లోనూ ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండకూడదు. ఇక్కడ మనం తాగే నీళ్ళలో బోల్డ్ అని బ్యాక్టీరియా ఉంటాయి. వాళ్ళంతా పిచ్చి మెయింటెనెన్స్. దాన్ని మెయింటైన్ చేయాలి. ఎవడు మెయింటైన్ చేస్తాడు? దానికి మళ్ళీ ఏజెన్సీ $500 మెయింటెనెన్స్. తర్వాత శీతకాలం వచ్చిందంటే ఇంక అది పనికిరాదు, దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయటం ఇట్ ఇస్ అన్ ఆపరేషన్. పైన ఆకులు అవి పడకుండా పైన నెట్ వేయాల్సి ఉంటుంది. ఆ వాటర్ని డ్రైన్ చేయాలి. ఇక్కడ డ్రైన్ చేయడం అంటే ఓ పంపు పెట్టి రోడ్డు మీద వదిలేస్తాం. అక్కడ మీరు రోడ్డు మీద కనుక ఒక గ్లాసు నీళ్లు రోడ్డు మీద పారేస్తే ఎనీబడి సీస్ యూ విల్ బి పుట్ ఇన్ జైల్, ఐ టెల్ యూ. ఇక లారీలో నీళ్లు నింపుకుంటాడు, నింపుకుని వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద పోయిన వెళ్ళి అక్కడ అలా రోడ్డు మీద పడుకుంటున్నాడు. రోడ్డు మీద పడ్డానంటండి, ఇది ఎక్కడ అన్యాయం? రోడ్డు మీద అలా పారపోసుకుంటూ వెళ్ళడం ఒప్పుకోరు ఎవరు. అలా సివిలైజ్డ్ సొసైటీలో ఒప్పుకోరు అలా. ఇక్కడ ఇదంతా అలా నడుస్తుంది. కాబట్టి ఆ నీళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ట్రక్స్ వచ్చి వాటిని సక్ చేసి పట్టుకెళ్ళి టెస్ట్ చేసి వాటిని డంపింగ్ సందర్భంలో డంప్ చేస్తారు. ఒకసారి ఏమైందంటే హడ్సన్ అని ఒక రివర్ ఉంది, వీటి దగ్గర ఒక డ్రమ్ము ఉంది. ఆ డ్రమ్ములో సమ్ ఇంప్యూర్ మెటీరియల్ ఏదో సమ్ స్టఫ్, లిక్విడ్ స్టఫ్ ఉంది. అది ఎక్కడి నుంచో వచ్చింది. ఆ డ్రమ్ము ఒకటి అలాగా ఉండేది. వీడు ఏం చేశాడంటే ఈ డ్రమ్మును ఎక్కడ పారేయాలో తెలియక రాత్రి 12 గంటల వేళ ట్రక్లో వేసుకుని ఆ హడ్సన్ రివర్లో పారపోసి వచ్చాడు. వాడిని పట్టుకున్నారు. ఇంతకీ వీడు పారపోసింది ఏమిటి అంటే ఏదో సమ్ కెమికల్ అది. ఇప్పుడు ఆ కెమికల్ని హడ్సన్ రివర్లో కలిసిపోయింది కదా, దీని మీద కూడా రీసెర్చ్ మొదలెట్టేశారు. ఇది ఈ కెమికల్ ఈ పోసిన టైంలో వాటర్ ఫ్లో ఎంత ఉంది, ఇది ఎంత దూరం ఇది వ్యాపించింది, దాన్ని ఇప్పుడు దాని నుంచి ఎలా తీయడము, మడ్డులో డిపాజిట్ ఎంత ఉంటుంది, వాటర్లో ఎంత ఉంది అని ఇదంతా చేసి ఇప్పుడు దీన్ని ఈ కెమికల్ని ఆ హడ్సన్ రివర్లోంచి తీయటానికి $150,000 బడ్జెట్ వాళ్ళు వేశారు. వేసి వీడిని కట్టించారు. $150,000 వీడి చేత కట్టించారు. కట్టించి ఆ డబ్బు ఖర్చు పెట్టి అదంతా తీసేశారు అక్కడి నుంచి. నేను చూసి వచ్చా. వాడు మడ్డుని పైకి తీసి వాష్ చేసి మళ్ళీ వేస్తాడు దాంట్లో. నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను మీరు అనుకోద్దు.
వాళ్ళు అక్కడ ఈ మడ్డుని తీసేటువంటి పెద్ద పెద్ద పంటీలు ఉంటాయి చూడండి, అవి 2-3 ఎంప్లాయ్ చేశారు. ఎంప్లాయ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మడ్డుని సక్ చేస్తారు. సక్ చేసి దానికి వాషింగ్ ఇస్తారు. ఇచ్చి ఆ వాష్డ్ వాటర్ని వేరే ట్యాంకులోకి పెట్టుకుంటారు. ఈ సక్కడు మడ్డు వదిలిపెట్టేస్తాడు. ఒక చిన్న శాంపుల్ అట్టు పెట్టుకుంటాడు. ఆ శాంపుల్ని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ కెమికల్ పోయింది అవతలకి అంటే ఇంకా అక్కడికి ఆపేస్తాడు. మొత్తం హడ్సన్ రివర్లో మడ్ని ఇంప్యూరిటీ తీయటం అనే ప్రాజెక్ట్ చేసి దే డిడ్ ఇట్. అండ్ దిస్ ఫెలో హీ బికేమ్ ఏ పాపర్. $200,000 ఖర్చు పెట్టాడు వాడు ఆ చేసిన పొరపాటు. ఎనీవే, ఈ స్విమ్మింగ్ పూల్ ఏమిటి వ్యామోహం, ఎందుకోసం ఈ స్విమ్మింగ్ పూల్ అని అడిగాను నేను. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను నేను. అడిగితే వేసంకాలం సుఖంగా ఉంటుందండి దాంట్లో దిగితే అని చెప్పాడు. అది అందుకోసం. అంటే నేను చెప్పాను, నీ హృదయంలో ఆత్మయందు అనంత సుఖం ఉన్నది. ఈ వేసంకాలం దాంట్లో దిగితే వచ్చే సుఖం ఈ ఆత్మ యొక్క అనంత సుఖంలో మూల కూడా ఉండదా అదే అని చెప్పాను. అంటే స్వామీజీ మీరు చెప్పిందే కరెక్ట్, ఈ సంగతి తెలిసేప్పటికి నాకు లేట్ అయిపోయింది, ఇట్ ఈజ్ ఆల్రెడీ లేట్, ఇప్పటికి మీరు చెప్పిందే కరెక్ట్ చెప్పారు. అది సంగతి. కాబట్టి సో ఇది దృష్టార్థము. యావత్ పరిమాణ స్నానపానాది అర్థ ఫలం ప్రయోజనం. అర్థము అంటే ఫలము, ప్రయోజనం అని అర్థం. కాబట్టి స్నానం చేయొచ్చు, తాగొచ్చు, ఇలాంటివేవో ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి ప్రయోజనాలు మీరు ఎన్ని దాని నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. మీరు చెప్పండి ఎన్ని ప్రయోజనాలు చెప్తారో చెప్పండి. పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకోవచ్చని మీరు చెప్పినా పర్వాలేదు, అది సర్వత సంప్లుతోదకంలో అది కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ని ప్రయోజనాలు మీరు చెప్పగలరో ఈ ఉదపానంలో. తర్వాత సర్వ అర్థ సర్వత సంప్లుతోదకే తావానేవ సంపద్యతే తత్ర అంతర్భవతి ఇత్యర్థః. సో సర్వ అర్థః, ఆ పరిచ్ఛిన్నమైన ఉదపానంలో ఎంతటి ప్రయోజనం ఉన్నదో అదంతా కూడా తావాన్ ఏవా, అదంతా కూడా సర్వత సంప్లుతోదకే సంపద్యతే. సర్వత సంప్లుతోదకము అంటే అంతర్వ్యాపించి ఉన్న ఉదకము. అంటే ఏమిటి, మీకు సముద్రం ఇచ్చేస్తారనమాట. ఫ్రెష్ వాటర్ సముద్రం ఒకటి మీకు ఇచ్చేస్తారు. దాన్ని సర్వత సముద్రం అంటే అంతా నీరే కదా, వాటర్ ఎవ్రీవేర్ అని అర్థం. సర్వత సంప్లుతోదకం, అంతటా వ్యాపించి ఉన్న ఉదకము అంటే ఒక ఫ్రెష్ వాటర్ సీ మీకు ఇచ్చేస్తారు. అప్పుడు ఉప్పు నీళ్లు కావాలంటే ఏం చేయాలి, రావస్తుంది. ఫ్రెష్ వాటర్ తీసుకుని ఉప్పు కలుపుకోవడం అంతే. అంత ప్రయోజనం ఉంటుంది. అంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా అంతర్భవతి, దానిలో అంతర్గతమైపోతాయి అని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సర్వత సంప్లుతోదకము కోరుకుంటారా లేకపోతే చెమ్ము నీళ్లు కోరుకుంటారా? సర్వత సంప్లుతోదకం కోరుకుంటారు. సపోజ్ ఎవడైనానో అదేమిటండి నాకు మొహం కొడుకుని నీళ్లు తాగాలి, ఈ సర్వత సంప్లుతోదకం నేనేం చేసుకుంటానో నాకు చెమ్ము నీళ్లే కావాలి అన్నాడు అనుకోండి, వాడిని తెలివైన వాడు అంటారా? మూర్ఖుడని అంటారు. ఈ కామ్యకర్మలన్నీ అల్లాంటివే. అంచేతనే నేను ఒక మిషన్ కింద, మిషన్ కాదు నాకు, బట్ స్టిల్ ఇట్ అపియర్స్ లైక్ ఎ మిషన్. అది ఒక ఛాదస్తంగా ఒక పద్ధతి కింద పెట్టుకుని నేను కామ్యకర్మల్ని నిరాకరణ చేస్తూ ఉంటా. ఇదే పని ఇంకా. ఎందుకంటే వేదాంతం అంటే కామ్యకర్మ నిరాకరణమే వేదాంతం, ఇంకంతకంటే వేరే వేదాంతం ఇంకొకటి లేదు. ఇప్పుడు నీకు భయం ఉందనుకో, భయం ఉంటే ఆ పరిచ్ఛిన్నమైన భయాన్ని పోగొట్టడానికి ఏదో పరిచ్ఛిన్నమైన చెయ్యకు. నువ్వు చేస్తే నీకు అది పోదు. తర్వాత మైండ్ బికమ్స్ వీక్. ఇప్పుడు మీకు భయం వేసిందండి, వెళ్ళి తాయెత్తు కట్టుకొచ్చారు, తప్పే ఉంది, తప్పేం లేదండి. ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. యువర్ మైండ్ బికమ్స్ వీక్. యు ఆర్ నాట్ ఎ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ ఎనీమోర్. ఈ తాయెత్తు కట్టుకుని ఎలా ఈజ్ ఎ వీక్ మైండెడ్ పర్సన్. ఆ మైండ్ ఒకసారి వీక్ అయిపోయిందంటే వాడు బతుకంత సఫర్ అవుతాడు. వాడు ఈ భయం పోతే ఇంకో భయం వస్తుంది. అలా మైండ్ వీక్ అవనివ్వద్దు. దట్ ఈస్ ది పాయింట్. లేకపోతే ఏముందండి, లేకపోతే ఏముంది, ఎవరికో మీరు 1000-2000 ఇస్తారు, వాడు ఏదో తాయెత్తో ఏదో ఇస్తాడు, అది పెట్టుకుంటారు.
మీకు కొంచెం మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది, ఫెయిత్ కదా, యు ఆర్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, వై షుడ్ ఐ బీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్? ఇన్ విచ్ వే ఐ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బై సేయింగ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్? మై ఓన్లీ కన్సర్న్ ఈజ్ యు ఆర్ బికమింగ్ వీక్ ఇన్ మైండ్. యు రిపీట్ ది ప్రాసెస్, యూ విల్ రిమైన్ ఎప్పుడో ఉనికిపోతూ బతుకుతూ ఉంటే. యు స్టాల్ ఇట్ దేర్. ఏమిటి భయం? ఎందుకు వచ్చింది భయం? అభయస్థానమైన ఈశ్వరుడు హృదయంలో ఉండగా భయం ఎందుకు వచ్చింది అసలు అని అలా మొదలెట్టి దాన్ని అటాక్ ఇట్ దేర్ అండ్ రిజెక్ట్ ఇట్ ఇన్ ది కరెక్ట్ వే. ఇంక జీవితంలో ఎప్పుడు భయం నీ దగ్గరికి రాదు. అలా అప్రోచ్ అవ్వాలి. కానీ ఈ ఉదపానాలు పట్టుకుని సర్వత సంతృప్తోదకాన్ని పట్టుకోవాలి. వేటకి వెళ్తే సింహాన్ని వేటాడాలి, కుందేళ్ళని కాదు. కుందేళ్ళని వేటాడడం ఏంటంటే ఏమన్నా అర్థం ఉందా? ఒక గన్ను పట్టుకెళ్ళి సింహాన్ని వేటాడితే అసలు అనవసరం, వేటాడితే సింహాన్ని వేటాడాలి. కాబట్టి సర్వత సంప్లుతోదకే. తర్వాత ఏవం తావాన్ అంటే ఆయన యావన్ను తావాన్ను పెట్టి వ్యాఖ్యానం చేయరు, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానం చేసుకుంటూ పోతారు. మనం ఇంప్లాయ్ చేసుకునే పూచి మంది తావాన్నికి అర్థం రాస్తున్నారు, తావత్ పరిమాణ ఏవా అని అర్థం రాస్తున్నారు. సంపద్యతే సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు యః అర్థః యత్కర్మఫలం సహ అర్థః బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతః యః అర్థః విజ్ఞానఫలం సర్వతః సంప్లుతోదక స్థానీయం తస్మిన్ తావానేవ. అది ఈ తావాన్ని ఇక్కడికి వస్తుంది. అక్కడ ఎందుకు రాశారు అంటే అక్కడ మన శ్లోకంలో ఉంది కనుక రాశారు. రాసి అర్థం చెప్పేశారు. ఏమని? తావత్ పరిమాణ ఏవ అర్థం చెప్పేసి అది ఇక్కడ పెట్టుకో అని చెప్తున్నారు. అది ఇక్కడికి తావాన్ని వచ్చిందంటే అక్కడ ఏముండాలి? యావాన్ని ఉండాలి. అది దాని వ్యవస్థ. భాష్యం కొంచెం క్లేశంగా ఉంటుంది. భాష్య హృదయం తెలిసినప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సర్వేషు వేదేషు వేదములన్నిటి యందు. వేదములన్నిటి యందు అంటే వేదం పుస్తకాల్లో ఉంటుందని కాదు, వేదోక్తేషు కర్మసు అని అర్థం. ఇప్పుడు పంచాంగంలో వర్షం పడుతుందని రాస్తారు. పంచాంగంలో వర్షం పడుతుందంటే పంచాంగం పిండితే వర్షం రాదు, నీళ్లు రావు. పంచాంగంలో వర్షం పడుతుందంటే ఆ మేఘాలు వచ్చినప్పుడు వర్షం పడుతుందని. అలాగే వేదంలో కర్మలు ఫలాలు ఉంటాయి, అవి చేసుకుంటారు అన్నమాట. చేసుకుంటే యహ అర్థ, ఆ కర్మలన్నీ చేసేయండి. చేసేస్తే ఎంతటే అర్థము ప్రయోజనం. నేను ఒక కర్మకాండ స్పెషలిస్ట్ ఒక ఆయన్ని చూశాను. లోపాయాగకర్త. లోపాయాగమును యాగం సోమయాగంలో భాగంగా చేస్తారు. పెద్ద యజ్ఞంలో భాగంగా లోపాయాగం చేస్తారు వెరీ స్పెషల్గా. ఆయన 100 వపాయాగాలు చేశారు. 100 యాగాలు చేశారు. పెద్దవారు అయ్యారు, నడువు వంగింది. ఇప్పుడు ఈ 100 అనుభవించడం కోసం హీఈస్ వెయిటింగ్. వెయిటింగ్ అంటే హీఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ డెత్. డెత్ అంటే ప్రీతి ఏం కాదు, డెత్ అంటే భయమే. కానీ తప్పనిసరైనప్పుడు, ఇంకా డెత్ని తప్పనిసరైనప్పుడు ఇంకా స్వర్గానికి వెళ్ళి ఆ 100 ఉపాయాగాల ఫలాన్ని ఆయన అనుభవించాలి. తీరా అనుభవించిన తర్వాత ఎలా ఉంటుంది ఆ 100 ఉపాయాగాల ఫలం? ఆత్మరూపంగానే ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? ఆనందం కలుగుతుందండి. ఆనందం ఎక్కడ అనుభవానికి వస్తుంది? ఇప్పుడు ఊర్వశి డ్యాన్స్ చేస్తే ఈయనకి ఆనందం కలిగిందండి. ఊర్వశి డ్యాన్స్ అయితే బయట ఉంది, కానీ ఆ డ్యాన్స్ చూస్తే కలిగే ఆనందం ఎక్కడుంది? అది కూడా బయట ఉంటే వీడికి కలగనే కలగదు. అది బయట, అది హృదయంలోనే ఉంటుంది. వీడి లోపల కలుగుతుంది ఆనందం. లోపల కలుగుతుందంటే ఎక్కడ కలుగుతుంది? కాలేయంలో కలుగుతుందా, లివర్లో కలుగుతుందా, లేకపోతే ఇంటెస్టైన్లో కలుగుతుందా? ఎక్కడ కలుగుతుంది అంటే అయ్యా దేహంలో కలగదండి. అది దేహంలో కలగదు, మరి ఇంకెక్కడ కలుగుతుంది? ఆత్మయందు కలుగుతుంది. ఆత్మయందు కలుగుతుంది అంటే బయట నుంచి ఆత్మలోకి ప్రవహిస్తుందా? అలాగేమన్నా దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి ఆత్మయందు కలగడం అంటే ఏమిటి? ఆత్మలో ఉన్నదే ప్రకటమవుతుంది. మరి సపోజ్ ఊర్వశి డ్యాన్స్ లేకుండా కూడా ప్రకటించింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? అదే ఆనందం కలుగుతుంది, అంతకంటే ఎక్కువ కూడా కలుగుతుంది.
అయ్యా ఆనందం కోసం స్వర్గానికి వెళ్ళాడంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంది. ఎందుకంటే వీడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆనందాన్ని ఎక్కడ పొందాలి? హృదయంలో ఆత్మరూపంగా పొందాలి. ఆ పని ఇప్పుడు చేయొచ్చా? చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చా? చేయొచ్చు. మరి అయితే స్వర్గం ఎందుకు? అదే మేము అడుగుతున్నాం. హెవెన్ విత్ ఇన్ అంటే స్వర్గానికి వెళ్తే ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలమే కలుగుతుంది స్వర్గానికి వెళ్ళినప్పుడు. అవునండి. కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ స్వర్గ ఫలము కలుగుతుంది, వైకుంఠ ఫలం కూడా కలుగుతుంది, కైలాస ఫలం కూడా కలుగుతుంది, అమెరికా ఫలం కలుగుతుంది, ఇప్పుడు ఫలం కలుగుతుంది, ఇక్కడ ఫలం కలుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో గొప్ప ఫలం కూడా కలుగుతుంది. అది అనంతం గనక. అది సమాచారం. సో అంటే ఆత్మానందము అనంతము, దానిలో అన్ని ఆనందములు ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ పిసరంత ఆనందాల కోసం అన్వేషణ మానేసి ఆ ఆత్మానందాన్ని పట్టుకో అని అది మెసేజ్. అంటే ఈ మెసేజ్ యొక్క అభిప్రాయం ఏమిటంటే కామ్యకర్మ పరిత్యాగం చేసిన వాడు నష్టపోయాడని నువ్వు అనుకోద్దు. వాడు నష్టపోలేదు. వాడు పొందినదే యథార్థమైన లాభము. స్వామి వివేకానంద చోటంట సెల్ఫిష్నెస్ డజంట్ పే, సెల్ఫ్లెస్నెస్ ఎలోన్ పేస్. మనం ఏమనుకుంటాం? సపోజ్ నిస్వార్థంగా ఉండమంటే మనం నిస్వార్థంగా ఉండడానికి భయపడతాం. ఎందువల్ల? మనం స్వార్థంగా ఉన్నప్పుడు లభించే భోగాలు సుఖాలు ఏవైతే ఉంటాయో అవి చేయిజారిపోతాయేమో అని భయపడతాం. కానీ మహాత్ములు ఏమని చెప్తారంటే, ఓరు వెర్రివాడా, నీవు స్వార్థంగా బతికినప్పుడు నీకు దొరికిది పిసరంతే, లాభం తక్కువ నష్టం ఎక్కువ. నువ్వు నిస్వార్థంగా ఉండు అంటే ఏమవుతుందని మరి ఈ రొంత జారిపోతుందేమో. చూడు, నువ్వు నిస్వార్థంగా బతికి చూడు, ఇది జారిపోతుంది. ఇది వచ్చేసి దీనికంటే అనంతమైన రెట్లు నీకు ఆనందం వచ్చేస్తుంది. అయితే నేను నిస్వార్థంగా ఇవాళ నుంచి ఉంటానండి. ఉన్నాడు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నిస్వార్థంగా ఉండి ఇంకా రాలేదే అని వస్తాడు. అలా కాదు, కొంచెం సహనం ఉండాలి. ఎందుకంటే నువ్వు వదిలిపెట్టింది ఫైనైట్, అల్పమైన దాన్ని త్యాగం చేసావు. నీకు లభించేది అనంతం. కొంచెం ఓపిక పట్టాలి. యు నీడ్ ఎ లిటిల్ పేషెన్స్. స్వామి వివేకానంద అదే అలాగే అంటాడు. సెల్ఫ్లెస్నెస్ పేస్, బట్ యు నీడ్ పేషెన్స్. కొంచెం పేషెన్స్ ఉండాలి. ఒకసారి పేషెన్స్ ఉంటే సరిపడు. కాబట్టి నిష్కామంగా ఉండు, నిష్కామకర్మ చేయి, ఫలతృష్ణ లేకుండా ఉండు. అండ్ లీవ్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర. యూ విల్ బికమ్ ఈశ్వర. దట్ ఈజ్ ఈశ్వర. ఈశ్వరుడికి మనకి తేడా అదే. ఈశ్వరుడు ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళం. కర్మఫలం. సపోజ్ నువ్వు ఈశ్వరుడితోటి ఏ ఈశ్వర కర్మఫలం వద్దులే పోయి నీ దగ్గర ఎట్ట పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమైపోతారు? మీరు ఈశ్వరుడు అయిపోతారు. సో వాడు బలిచక్రవర్తి అదే అంటాడు, ఆ ఈశ్వరుడి చేయి కింద ఉంటా నా చేయి పైన ఉండడం అన్నాడు వామనావతారంలో. ఆయన వచ్చి నన్ను కోరాడు, నేనే కోరిక కోరనలేదు, ఆయనే కోరాడు, నాకే కోరిక లేదని. అంటే ఈశ్వరుడు అన్నాడు, అరే నేను వచ్చి నీ ఇంటి గుమ్మాన్ని దగ్గర కాపలా కాస్తాను రాను. అయిపోయిందంతే. అప్పుడు విష్ణువు వెళ్ళి వామనావతారం వెంటనే బలిచక్రవర్తిని పాతాళంలోకి వెళ్ళిపోతాడు. కథ పాతాళంలోకి తొక్కేస్తాడు. అక్కడ పాతాళంలో మంచి ప్యాలెస్లో ఉంటాడు. ఉంటే అక్కడ విష్ణువు ద్వారపాలకుడు అవుతాడు. అప్పుడు లక్ష్మి వామనుడు అవతారం వస్తే లక్ష్మి అక్కడ వైకుంఠంలో దిగడం ఉంటుంది కదండి. ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆవిడ ఏమిటి అవతారం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, ఈయన వాపసు వచ్చి సమాచారమా అంటే, లేదు అవతారం అయిపోయింది. మరి అవతారం అయిపోతే ఇంకా రాలేదేమిటి? వాట్ హ్యాపన్ టు హిమ్ అంటే ఇప్పుడు పాతాళంలో ఉంటున్నాడు. అదేమిటిది? అవతారం అయిపోతే వైకుంఠానికి కదా రావాల్సింది. రాంగ్ డైరెక్షన్. నో, పాతాళంలో ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? రక్షక భటుడే ఉంటున్నాడు, ద్వారపాలకుడు. మై గుడ్నెస్, ఎవరికి ద్వారపాలకుడు? బలి గృహానికి ద్వారపాలకుడు. అంటే ఆవిడ చాలా విచారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా వెళ్ళి ద్వారపాలిక అవ్వాల్సి వస్తుంది. ఆవిడ వెళ్తూ, ఎందుకంటే మరి విష్ణువుని విడిచిపెట్టి ఉండకూడదు కదా. అంచేత ఆవిడ వెళ్ళి ఆ పాతాళంలో మకాన్ చేస్తుంది. అంటే అర్థం ఏంటండి? బలికి సర్వ సంపదలు లభిస్తాయి. అంటే పోగొట్టుకున్న ఇంద్ర సంపదతో పాటుగా సకల సంపదలు బలికి లభిస్తాయి.
అది కథ. కథని సరిగ్గా అర్థం చేసుకోవాలి, దాని నిండా సింబాలిజం ఉంటుంది. ఎనీవే, సో ఇప్పుడు ఈ మహాఫలకి బ్రాహ్మణస్య విజానత. బ్రాహ్మణస్య అంటే అర్థము సన్యాసిన. సన్యాసి అంటే ఆశ్రమ రూప సన్యాసి అని కాదు. అసలు గీత మొత్తం మీద సన్యాసి అంటే కషాయం కట్టుకున్నవాడు అని కాదు. కపడా రంగాన్ని మనతో ఉంటుంది. వస్త్రాన్ని వెళ్ళొచ్చండి, మనస్సుకి ఆ పవిత్రతను ఆపాదించడం చాలా కష్టం. సన్యాసిన అంటే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠావాన్ అని అర్థం. తర్వాత బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటి అని ఇక్కడ విచారం చేశారు శంకరులు. ఎందుకంటే శంకరులు అర్థం రాశారుగా. ఏమని రాశారు? బ్రాహ్మణస్య అని ఉంది మంత్ర శ్లోకంలో. అర్థం ఏం రాశారు? బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణ కుల సంజాతస్య అని రాశారా? రాయలేదు. అలా రాయలేదు. అలా కూడా రాయొచ్చు కదా, అలాంటి అర్థం ఒకటి ప్రసిద్ధంగా ఉంది కదా మరి శ్లోకంలో. అలా రాయలేదు. ఏమని రాశారు? సన్యాసిన అని అర్థం రాశారు. ఏమిటి ఆయన బ్రాహ్మణుడు ఉంటుండే ఈయన సన్యాసి అంటాడు ఏమిటండి? అది ఇది ఎక్కడ అర్థం రాయటం? దీని మీద బెల్లంకొండ రామరాజు కవి గారు పెద్ద చర్చ చేశారు. చర్చ చేసి బ్రాహ్మణ శబ్దానికి ముఖ్యార్థము బ్రహ్మజ్ఞాని అని అర్థం చెప్పారు. ఓకే, బ్రహ్మజ్ఞానం చెప్పండి, మరి సన్యాసి అంటారేమిటి? బ్రహ్మజ్ఞానం అంటే అర్థం సన్యాసనే. హౌ అంటే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు అని అర్థం. అదే సన్యాసం అంటారు. కాబట్టి సన్యాసిన అంటే సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ సన్యాసం అంటే ఫిజికల్గా సర్వకర్మలను విడిచిపెట్టేయడం కాదు. కర్మల ఎడల కర్తృత్వ భోక్తృత్వములను పరిత్యాగం చేసిన వాడు, అది సన్యాసం అంటే. చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. సంసారాన్ని త్యాగం చేయటము అంటే చిత్తమునందు త్యాగం చేయటం, చిత్తభూమికలో త్యాగం చేయటం. చిత్తభూమికలో, చిత్తం అంటే మనస్సు, బుద్ధి, ఆ భూమికలో నాది పరాయిది అనే భేదం లేకుండా ఉండటం, స్వపరాభేదం లేకుండా ఉండటం. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఎదరవాడి జేబులో పర్సు ఉంటుంది, ఆ పర్సు తీసో 10 రూపాయలు ఖర్చు పెడతాం, ఏం పర్వాలేదు. ఆ ఎదరవాడి డబ్బు మన డబ్బే. ఒకవేళ మన దగ్గర 10,000 ఉంటుంది, ఖర్చు పెట్టేస్తాం అంతే. 10,000 ఉంది కదా అనేది అట్టి పెట్టుకునే పనే లేదు. మన డబ్బుకి ఎదరవాడి డబ్బుకి నిజంగా తేడా లేదు, అలా ఉండాలి. కాబట్టి ఎదరవాడి దగ్గర 10 రూపాయలు తీసుకోవడానికి సందేహం లేదు, మనం ఇవ్వాల్సి వస్తే 10,000 ఇచ్చేయడానికి సందేహం. అది స్వపరాభేదం లేకుండా ఉంది. డబ్బు ఎవరిదైనా కూడా పవిత్రమైనది, వాల్యుయబుల్. డబ్బుని రోడ్డు మీద పారేయడం అని కాదు అర్థం సన్యాసం అంటే. స్వపరాభేదం లేకుండా ఉంది. డబ్బుని రోడ్డు మీద పారేయడం తప్పది. ఎందుకంటే లక్ష్మీదేవి, లక్ష్మి అంటే ఈశ్వరుని యొక్క ఒక విభూతి. డబ్బు అంటే రూపాయిని కూడా వృధా చేయకూడదు. రూపాయి అంటే మరి లక్ష్మి కదా. లక్ష్మి అంటే ఈశ్వరుని విభూతి. సర్వం బ్రహ్మ అయితే మరి రూపాయి బ్రహ్మ అవుదా? అంటే స్వపర అనే భేదము సుతరాము ఉండరాదు. అటువంటిది సన్యాసము. సో ఆ విధమైన సన్యాసికి విజానత, తెలుసున్నవాడు. ఏమిటి తెలుసున్నవాడు అండి? పరమార్థతత్వం విజానత. జగత్తు యొక్క యథార్థత జగత్తునందు లేదు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ పాయింట్స్ టు ఎ మిస్టరీ బియాండ్ ఇట్ సెల్ఫ్ అని మహాత్ములు చెప్తారు. మీరు జగత్తులో ఏదైనా చూడండి, ఆకాశం కేసు చూడండి, ఇట్ పాయింట్స్ టు సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ద యూనివర్స్. లుక్ అట్ ది సన్, లుక్ అట్ ది మూన్, లుక్ అట్ సీజన్స్, లుక్ అట్ రివర్స్, మౌంటైన్స్. మీరు ఏది చూసినా కూడా మై గుడ్నెస్, దిస్ ఇస్ సంథింగ్ సుపీరియర్, సంథింగ్ మిస్టీరియస్ ఈస్ దేర్ అని అనిపిస్తుంది. ఆ మహిమ మనకు అలా కనపడుతూ ఉంటుంది జగత్తులో. సో ఆ జగత్తు యొక్క యథార్థ తత్వం ఏమిటంటే అధిష్టానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడే ఆ సత్, అదే పరమార్థ తత్వం. దాన్ని తెలుసుకున్నవాడు, తెలుసుకుంటే వాడికి ఫలం వస్తుంది. ఏ ఫలము? విజ్ఞాన ఫలం. కర్మఫలం కాదు, విజ్ఞాన ఫలం, ఆత్మజ్ఞానం యొక్క ఫలము. ఏమిటా ఫలం ఏమిటో తెలుసునండి? సర్వత సంప్లుతోదక స్థానీయం. అంతటా వ్యాపించి ఉన్న జలాశయం అంటే స్వీట్ వాటర్ ఓషన్. తీయ నీరు సముద్రం మీకు ఇస్తే నీటి ఫలములు ఎన్నున్నాయో అన్నీ మీకు వచ్చేస్తాయా? అంతకంటే ఎక్కువే ఉంటుంది ఫలం. అంటే అనంతము అని. నీటితోటి వచ్చే ఫలాలన్నీ వచ్చేస్తాయి. అలాగంటి స్థానంలో ఇక్కడ
మీరు ఆత్మస్వరూపము, అనంత ఆనందము అనే దాని స్థానంలో వచ్చిన జ్ఞానఫలము. ఆత్మజ్ఞాన ఫలము సర్వత సంప్లుతోదకంతో పోలికదాన్ని. కామ్యకర్మ ఫలము ఉదపానంతో పోలిక, చెంబుడు నీళ్లతోటి పోలిక. కామ్యకర్మ పుత్రకామేష్టి చేశాడు దశరథ మహారాజు. ఆఖరికి ఆనందంగా మరణించాడా, దుఃఖంతో మరణించాడా? దుఃఖంతో మరణించాడు. ఆయన అనుకుంటాడు ఒకసారి, ఈ పుత్రకామేష్టి చేయకుండా ఉండాల్సింది కాబట్టి. ఒకడు సంతానం లేక నానా హింసపడి మొత్తానికి ఫెర్టిలిటీ అని ఇదనేదని మొత్తానికి సంతానాన్ని పొందాడు, ఎంజాయ్ చేశాడు. పిల్లాన్ని ఎత్తుకుని ఇటు అటు తిప్పుతుంటే కన్వీనియంట్గా బాగుంటుంది. ఎంజాయ్, హీజ్ ఎ ప్రౌడ్ ఫాదర్. పిల్లాన్ని తిప్పి తర్వాత భార్యకి అందజేసి, అమ్మా ఐ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈ లోపల కాల ప్రవాహం అలా సాగిపోతూ ఉంటుంది. ఆ కుర్రాడికి 25 ఏళ్ళు అక్కర్లేదు, పూర్వం 25 ఏళ్ళు, ఇప్పుడు 15 ఏళ్లకే నేల నింగి పట్టనట్టున్నారు పిల్లలు. కాబట్టి వాడికి కొంత యుక్త వయస్కుడు అయ్యాడు. ఐ డాడ్ కీప్ క్వైట్ అన్నాడు, ప్లీజ్ స్పేర్ మీ. దానికి డైలాగ్స్ ఉన్నాయి, గివ్ మీ ఏ బ్రేక్ అని అంటాడు. గివ్ మీ ఏ బ్రేక్ అంటే నీ స్థానంలో నువ్వు ఉండు, నన్ను ఇబ్బంది పెట్టకు అన్నప్పుడు వీడు చాలా భయంకరంగా హర్ట్ అయిపోయి, నేను అనవసరంగా సంతానాన్ని కన్నాను అని అనుకుంటాడు. ఈ కామ్యకర్మలన్నీ ఇలాగే ఉంటాయి. మీకు నిష్కామం మీకు రిగ్రెట్ అయ్యే ప్రసక్తే ఉండదు. కామనలో అంతా రిగ్రెట్. ఆ కామన సుఖంలా అనిపిస్తుంది, దాంట్లో దుఃఖం ఉంటుంది, ఆల్ రిగ్రెట్. నిష్కామంలోనే మీకు రిగ్రెట్ అవుతుంది. మీరు దాహం వేస్తే మంచినీళ్ళు తాగారు అనుకోండి, యూ నీడ్ నాట్ రిగ్రెట్. దాహం వేస్తే కోక్ తాగారు అనుకోండి, యూ హ్యావ్ టు రిగ్రెట్. నిష్కామంలోనే రిగ్రెట్ ఉండదు. సర్వత సంప్లుతోదక స్థానీయంగా అంటే అంతర్భవతి ఇత్యర్థ. నువ్వు ఎన్ని కర్మలు, ఎన్ని ఫలాలు, ఎన్ని చెప్తావో అన్నీ చెప్పు, నువ్వు అవన్నీ ఆత్మానందంలో అంతర్భాగం అయిపోతాయి. దాన్ని కొటేషన్ ఒకటి రెండు ఇస్తున్నారు చూడండి. సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తద్వేద యత్సవేద ఇది శృతే. ఇది ఛాందోగ్య శృతి, 4వ అధ్యాయం. అందరూ 6వ అధ్యాయం చదివేసి మేము ఛాందోగ్యం చదివేమంటారు. చూడండి, మన 4వ అధ్యాయం నుంచి కొటేషను. సో చూడండి, సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి. ఆయన్ని, ఆ జ్ఞాని అక్కడ ప్రస్తావం, ఆ జ్ఞానిని యత్కించ ప్రజా సాధు కుర్వంతి, సకల ప్రజలు ఏ ఏ పుణ్యకర్మలని చేసుకుంటారో సర్వం తత్, ఆ పుణ్యం అంతా కూడా వెళ్ళి ఆయనకి అందిపోతుంది. అభిసమేతి. అదేమిటండి, వీళ్ళందరూ పుణ్యాలు చేసుకుంటే వెళ్ళి ఆయనకి అందిపోవడం ఏమిటి? అలాగే ఆయన ఎవడింతకిను? యహా తద్వేద, ఎవడైతే ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నాడో వారికి ఈ ప్రజలందరూ చేసుకున్న తిరుపతులు మరోటి వెళ్ళి వెళ్ళి చేసుకున్న పుణ్యం అంతా ఆయనకు వచ్చేస్తుంది. ఎందువల్ల? యత్ సవేద, యత్ బికాజ్ యస్మాత్ సహా వేద, అతడు తెలుసుకున్నాడు కనుక. జ్ఞానఫలం, విజ్ఞాన ఫలం అనంతం, సర్వత సంప్లుతోదక స్థానీయం కదా మరి విజ్ఞాన ఫలం. వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు కనుక ఈ జగత్తులో ఎంతమంది ఎన్ని పుణ్యకర్మలు చేసుకున్నారో ఆ పుణ్యమంతా మనకు వచ్చేస్తుంది. ఇది శృతే. తర్వాత సర్వం కర్మాఖిలం ఇది చ వక్ష్యతి. ఇక్కడ కూడా ఈ గీతలో కూడా ఇదే అభిప్రాయాన్ని ఇంకా సమర్థిస్తూ సర్వం కర్మాఖిలం పార్థ అని చెప్పబోతున్నారు. అక్కడ చూద్దాం. తస్మాత్ రాక్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తే కర్మణ్యధికృతేన ఉపతడాగాద్యర్థస్థానీయమపి కర్మ కర్తవ్యం. కాబట్టి తస్మాత్ నీకు జ్ఞాననిష్టయందు అధికారము, యోగ్యత లభించినప్పుడు నీకు ఇంకా కర్మలు ఏమి ఉండవు. జ్ఞాననిష్టయందు అధికారం లభించే వరకు
నీవు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉన్నావు కాబట్టి కర్మని అధికృతేన కర్మలను చేసే అధికారం నీకున్నది. యోగ్యత ఏమిటి? నేను కర్తను, పరిచ్ఛిన్న వ్యక్తిని అనేటువంటి ఆ ధారణ వాడికి కర్మలను చేసేటువంటి యోగ్యత ఉన్నది. కాబట్టి వాడు చేసే కర్మలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న కర్మలే ఉంటాయి. ఎంత కర్మైనా ఫలం పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. కోప తడాకార్థస్థానీయం, కోపము తడాకము అలాంటి అల్ప ఫలములు ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగానే చిన్న చిన్న ఫలములను ఆయా ఫలములను ఇచ్చే కర్మలు ఉంటాయి. ఆ కర్మల్ని చేసుకోవాలి. అవి కర్మ కర్తవ్యం, చేసుకో. కానీ నిష్కామంగా చేసుకో. నీ లక్ష్యం ఆ చిన్న చిన్న కర్మల చిన్న చిన్న ఫలాలు కాదు. అనంత కర్మల అనంత ఫలం ఏదైతే ఉన్నదో అది జ్ఞాన ఫలం, అది కర్మఫలం కాదు. అది నీ లక్ష్యం. దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వాలి. దానికోసమని ఈ చిన్న చిన్న కర్మల చిన్న చిన్న ఫలతృష్ణ విడిచిపెట్టి చేసివి అవే కర్మలు. అంతేగాని అనంత కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటిదే ఉండదు. చిన్న చిన్న కర్మలే చేస్తాము. ఫలతృష్ణ లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే నీకు కర్మయోగాధికారం